తెలంగాణ రాష్ట్ర సాధన సిద్ధాంతకర్త మహోన్నత మేధావి ఉద్యమ తాత్వికుడు ఆచార్య ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ సార్ జయంతి సందర్భంగా ఎమ్మెల్యే కొన్నంటి మాణిక్యరావు గురువారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాణిక్యరావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రొఫెసర్ జయశంకర్ సార్ అందించిన సిద్ధాంతపరమైన మార్గదర్శకత్వం, జీవితాంతం చేసిన త్యాగం, తెలంగాణ ఉద్యమానికి అందించిన దిశానిర్దేశం ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయని అన్నారు. ప్రత్యేక తెలంగాణ కోసం ప్రొఫెసర్ జయశంకర్ సార్ కన్న కలను భారత రాష్ట్ర సమితి వ్యవస్థాపక అధ్యక్షులు కె చంద్రశేఖరరావు నాయకత్వంలో సాకారం చేసుకున్నామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడే దిశగా జయశంకర్ సార్ చూపిన మార్గంలోనే బీఆర్ఎస్ పార్టీ నిరంతరం ముందుకు సాగుతుందని అన్నారు. జయశంకర్ సార్ ఆశయాలను ఆచరణలో పెట్టడమే ఆయనకు అందించే నిజమైన నివాళి అని ఎమ్మెల్యే మాణిక్యరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ చైర్మన్ గుండప్ప, మాజీ ఆత్మ చైర్మన్ విజయ్ కుమార్, మాజీ మున్సిపల్ చైర్మన్ తంజీం, ఎస్సీ సెల్ నియోజకవర్గ అధ్యక్షుడు బండి మోహన్, కౌన్సిలర్లు గౌస్ గోరి, జాకీర్, జాహెద్, దీపక్, అప్పి, రాజు, విశ్వేశ్వర్, సర్పంచులు రాథోడ్, భీమరావు నాయక్, బాలరాజ్, మండల ఎస్టీసీఎల్ అధ్యక్షులు హీరు రాథోడ్, బీఆర్ఎస్వి నియోజకవర్గ అధ్యక్షులు రాకేష్, నాయకులు చిన్నారెడ్డి, గణేష్, కళ్లెం రవీందర్, చంద్రన్న, ఫయాజ్, శివకుమార్ స్వామి, నాగేష్, సజ్జన్, శ్రీనివాస్ తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సిద్ధాంతకర్త అయినటువంటి ప్రొఫెసర్ జయశంకర్ గారి యొక్క జయంతి సందర్భంగా చేసినటువంటి మీడియా మిత్రులకి, అదేవిధంగా మా కౌన్సిలర్స్, మరి బీఆర్ఎస్ పార్టీ నాయకులకి అందరికీ నమస్కారం. జయశంకర్ గారు బ్రతుకున్న కాలంలో ఆంధ్ర వాళ్ళు ఎంత అన్యాయం చేసిందో చెప్పరాని విధంగా. అందులో నేను ఒక గవర్నమెంట్ ఉద్యోగంగా నేను కూడా కొన్ని విధాలుగా మరి ఆ పాటలు మరి పడవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఎక్కడ పోయినా జీవోలు వాళ్ళ ఫేవర్గానే, మన మంత్రులు కూడా, తెలంగాణ మంత్రులు కూడా ఎవరు కూడా మాట్లాడారు. ఒక సీఎం అయితే తెలంగాణకు ఒక్క పైసా ఇవ్వని ఏం చేసుకుంటే అంటే కనీసం మన మంత్రులు కూడా మాట్లాడని పరిస్థితి. కానీ ఈరోజు మరి వారు సిద్ధాంతకర్త అప్పుడు ప్రొఫెసర్ జయశంకర్ గారు నాటినటువంటి చెట్టు ఈరోజు తెలంగాణ రావడం, మనమందరం కూడా ఈ రకంగా మరి ప్రశాంతంగా తెలంగాణను పరిపాలించుకుంటున్న అందరూ కూడా. ఎందుకంటే నీళ్లు, నియామకాలు, ఉద్యోగాలు అంటే నీళ్లు మరి మీ అందరు తెలుసు. గతంలోనే మీరు మొట్టమొదట ఈ నాగార్జున సాగర్ కట్టినప్పుడే మనకు అన్యాయం జరిగింది. ఎడమ కాలువలో మరి కొంత మట్టుకు నీళ్లు మనకిచ్చి మిగతా కుడి కాలువ వాళ్ళు ఎక్కువ తీసుకుని నీళ్ళు ఎక్కువ తీసుకురా ఉన్నారు. మరి సిపేజ్ ఏరియా అంతా కూడా, నాగార్జున సాగర్ ఏరియా అంతా కూడా నీళ్ళంతా మన ఏరియాలో ఉంటుంది, కానీ నీళ్లు మాత్రం వాళ్ళ ఆంధ్రాకి పోతూ ఉన్నారు. అదేవిధంగా నియామకాలు, ఉద్యోగాలలో కూడా చాలా మనకు అన్యాయం. హైదరాబాద్ సెంట్రల్ జోన్ అని అది అందరికీ వర్తిస్తుందని హైదరాబాద్లో ప్రతి ఒక్కరిని కూడా మరి హైదరాబాద్ ఆంధ్ర వాళ్ళని తెచ్చి హైదరాబాద్ సెక్రటరియట్లో కూడా వాళ్ళే ఉద్యోగస్తులు, తెలంగాణ వాళ్ళు తప్ప. ఇది మరి అన్యాయం మరి చూడలేక మరి జయశంకర్ గారు యొక్క తెలంగాణ ఏర్పడవలసిందే అని వారు నడుము కంకణ పట్టుకొని తప్పకుండా మరి కేసీఆర్ గారిని మరి వారితో కలిసి ఈ రకంగా మనకు విధంగా కూడా నీళ్లు, నియామకాలు, మరి ఈ రకంగా ఏదైనా ఫండ్స్ అయినా కూడా మనకు ఎక్కువ. ఎప్పుడు తుఫాన్ వచ్చినా ఆంధ్రకే మొత్తం మన ఫండ్స్ కూడా ఆంధ్రకే తీసుకుపోయేవాడు. ఈ రకంగా తెలంగాణకు అన్యాయం అవుతున్న ప్రజలు నియామకాల మరి ఉద్యోగాలలో కూడా మనకు ఉద్యోగాలలో కూడా ఇబ్బంది కలిగింది. ఎగ్జాంపుల్ చెప్తా, మా డిపార్ట్మెంట్లో ఒక ఆయన చంద్రశేఖర్ గౌడ్ అని ఉంటాడు. ఆయనకి మరి సర్వీస్ కమిషన్లో ఆయనకి అందరికన్నా రిటర్న్ ఎగ్జామ్లో అందరికన్నా ఎక్కువ మార్క్స్ వచ్చినాయి. కానీ 600 పైన చెరుకు మార్క్స్ వచ్చినాయి. అదేవిధంగా అక్కడ కడప అమ్మాయికి 500 సెండ్ వచ్చాయి. కానీ ఇంటర్వ్యూ వచ్చేవారికి అమ్మాయి పైకి పోయింది, మరి చంద్రశేఖర్ గౌడ్కి వాళ్ళకి తక్కువకి వచ్చింది. అట్లా ఈ రకంగా అన్యాయం జరుగుతున్న పరిస్థితుల్లో మా తెలంగాణలో జరగటం వల్లనే ఈ యొక్క సిద్ధాంతకర్త అయిన ప్రొఫెసర్ జయశంకర్ గారు, అదేవిధంగా మన పూర్వీకులు, మన పెద్దలు ఇంకా చాలామంది, అదేవిధంగా ప్రస్తుతం మాజీ సీఎం కేసీఆర్ కలిసి ఈ యొక్క మరి తెలంగాణ రావాలి, మనమందరం కూడా బాగుపడాలని ఉద్దేశంతో చేసిన దాన్ని. కాబట్టి అందుకే మొట్టమొదట పునాది నాటింది జయశంకర్. కాబట్టి
మనమందరం కూడా వారికి నివాళులు అర్పిస్తూ ఉన్నాము. ఈ సందర్భంగా మీరందరూ వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్తాం.